వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేటలో తమ భూమిని కబ్జా చేస్తున్నారని సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తిరిగి పోలీసులు తమ పైననే కేసు నమోదు చేశారని బాధితుడు కృష్ణ ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు రోడ్ సర్వే నంబర్ 1671లో జి వెంకటస్వామి కృష్ణలకు కలిపి 11 గుంటల అర భూమి తమకు ఉందని కృష్ణ తెలిపారు. తమ భూమిని బీఆర్ఎస్ నాయకులు దీప్తి నాగరాజు మరికొందరు వ్యక్తులు పోలీసుల అండతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. పిటిషన్ ఇస్తే తీసుకోలే వన్ టౌన్ మీద కేసు చేసిండు. మా పిటిషన్ పక్కన పెట్టేసి మాకు చెప్పాల్సింది మాకు చెప్తుంది. ఇట్లా అట్లా అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళతో పని నడిపిస్తున్నాడు. దీప్తి నాగరాజు కుటుంబంలో వాడు పైసలేదు దగ్గర ఉండే దళిత భూములు కబ్జా చేపిస్తూ అక్రమాలకు పాల్పడుతూ వాళ్ళకు భూస్వాములకు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు 1671 సర్వే నంబర్లో గల భూమిని నేను మరియు మా పార్ట్నర్ వెంకటస్వామి గారు కలిసి జక్కుల బాలరాజు గారి సంతానం వద్ద మేము చట్టపరంగా 11.5 గుంటలు మేము వారికి డబ్బు చెల్లించి రిజిస్టర్ చేసుకోవడం జరిగినది. దానికంటే ముందే 6.5 గుంటలు వేరే వాళ్ళ రికార్డు పేరు ఉన్నది. అది మన హౌసింగ్ బోర్డు కొమ్మటి చెరువు రూట్లో పోయినట్టు ఉంది. సరే మేము మానవతా దృక్పథంతో ఈ సర్వే నిర్వహించి సరే యావరేజ్గా చూసుకుందాం బాయ్, భూమి మీకు నష్టం వద్దు మాకు నష్టం వద్దు అని మేము మా సామరస్యపూర్వకంగానే మాట్లాడుకుంటే అదే రాత్రి వీళ్ళు ప్రీకాస్ట్ గోడలు నిర్మించి మా దళితులైన మా భూమిని ఆక్రమిస్తూ స్థానిక 39వ వార్డు దీప్తి నాగరాజ్ ప్రోద్బలంతో ఈ యొక్క భూమికి ఆక్రమించటకు ప్రోత్సహిస్తున్నారు. కావున మా యొక్క దళితుల భూములు ఆక్రమించుకోకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేది గత ఏప్రిల్ నెల 15 తారీఖులలో రిటర్న్లో మా మీదే కేసులు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు తప్ప మేము ఇచ్చిన దరఖాస్తుకు ఇలాంటి స్పందన లేదు. కావున ఈ రోజు మరీ ఉదయం తెల్లవారుజామున ఈ ప్రీకాస్ట్ వాళ్ళు మళ్ళీ నిర్వహిస్తూ ఆపని చెప్తే మా పోలీసు వాళ్ళే మమ్మల్ని నిర్మించుకోమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కావున ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి మా దళితుల భూములు ఆక్రమణకు గురి కాకుండా చట్టపరంగా మా డాక్యుమెంట్స్ వారి డాక్యుమెంట్స్ పరిశీలించి మాకు న్యాయం చేకూర్చగలరని వేడుకుంటున్నాను మీడియా పరంగా.